విలేజ్లో కేఎఫ్సి వండుదామని ట్రై చేస్తున్నాం. ఇది అక్కడ వండడానికి పెడదాం. పొలాల పక్కన కేఎఫ్సి వండుదాం, ఎలా ఉంటుందో చూద్దాం. రండి చూద్దాం. అది కూడా బొగ్గులు పొయ్యి మీద. నాకు కలిసి చెప్తున్నా నాకు ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ సెట్ చేసాం, అన్నిటి రెడీ చేసుకున్నాం, పొయ్యి ముట్టించడానికి సిద్ధపడుతున్నాం. అక్కడ వాళ్ళు పొలం పని చేస్తున్నారు, ఇక్కడ మేము చికెన్ కేఎఫ్సి వండుకుంటున్నాం. ఓ మై గాడ్, ఏం చూస్తారు ఎలా ఉన్నాయో. ఇక్కడ ఇప్పుడు మా అత్తాళ్ళ ఇంటికి వచ్చి చికెన్ కేఎఫ్సి వండుకుందాం అని ప్లాన్ చేసాం. ఈ అట్మాస్ఫియర్ బాగా ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత అందంగా ఉందో. ఆ పక్కన ఆ పొలాలు, గాలి, మామిడి చెట్టు, ఇవన్నీ సెట్టింగ్ అంతా చూస్తే సూపర్ ఉంది. న్యాచురల్గా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. దగ్గర రానా, నాకు దగ్గరికి వచ్చావచ్చు. ఓకేనా సార్? సరే మీరు గ్యాస్ స్టవ్ మీద అయితే ఈజీగా ఆయిల్ మరిగించేస్తారు, కానీ అంటే దిస్ ఇస్ నాట్ సో ఈజీయా, వెరీ టఫ్. సో అయినా ట్రై చేద్దాం. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఈ పొయ్యిని మీరు బాగా గమనించి ఉంటే మా అత్త ఎంత తెలివైందంటే పొయ్యి ఇరిగిపోయింది కానీ జియ వైర్ వేసి చుట్టేసింది. సో మా అత్త చాలా తెలివైంది అనమాట. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మైదా పిండి వేస్తున్నాం. మైదా పిండి సగం గాలికి ఎగిరిపోతుంది. ఇక్కడ మా మామ వచ్చింది, చిన్న డైరెక్షన్ ఇస్తుంది, పొయ్యి అటుపక్క తిప్పండి ఇటుపక్క తిప్పండి అంటుంది. పొయ్యి డైరెక్షన్ ని మా అమ్మ అటువైపు తిప్పమంటుంది, అటు తిప్పితే కొంచెం బాగా వస్తుంది అంట. అంతే. వీళ్ళందరితో సమాధానం మళ్ళీ రక్తం నీ దగ్గరే నాకు దేవుడు చూపించినాడు కాబట్టి అంతే. ఎప్పుడైనా సరే
ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ చికెన్ లెగ్ పీస్ తీసుకున్నాం. నెక్స్ట్ దాంట్లో మైదా కార్న్ఫ్లోర్ కాదు, యాక్చువల్ ఓన్లీ మైదా ఒకటే వేస్తాం, కార్న్ఫ్లోర్ వేయలేదు. జస్ట్ ఇది ఏంటంటే కూల్ వాటర్ అనమాట, నార్మల్ వాటర్ కాదే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ వాటర్ ఇందులో డిప్ చేసి కూల్ వాటర్లో ఇలా వేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ తీసుకోవాలి 1 more పీస్ తీసుకొని అది కూడా మైదాలో నానబెట్టాలి. బాగా అటు ఇటు ఉంచి పిండి బాగా పట్టినట్టు చేసి మళ్ళీ కూల్ వాటర్లో ఇలా డిప్ చేయాలి ఇలాగా. సో కూల్ వాటర్లో అది పెట్టడం వల్ల ఆ పిండి చికెన్కి ఎలా పట్టుకుంటుంది మంచిగా. అది మళ్ళీ ఇంకొకసారి 1 more time అగైన్ మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ మైదాలో పెట్టాలి. ఇక్కడ చూస్తే ఆల్రెడీ పొయ్యి అయితే బాగా మరిగిపోయింది ఆయిల్. సో పీస్ రెడీ టు పొలాల పక్కన KFC. యూట్యూబ్ చేయడం అంత కొత్త కదా, ఇక్కడ వచ్చి తీస్తున్నాం. వీళ్ళంతా యూట్యూబ్లో ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తుండ్రు వీళ్ళందరూని. అదనమాట KFC ప్రాసెస్ ఇదంతా. చూపించి దగ్గర నుంచి చూపించి బాగా. ఓకే లెగ్ పీస్ ఫోన్ చేసి వచ్చేయండి అయితే. పొలాల పక్కన తెచ్చుకొని ఇలా వండుకుంటే ఆ థ్రిల్ ఆ కిక్కే వేరే ఉంటుంది. సో నేను ట్రై చేస్తాను, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇప్పుడు చూపించే దగ్గర నుంచి అందరు కూడా చూస్తారు ఎలా ఉందో. లెగ్ పీసులు బాగా ఫ్రై లేదా అది చూసి చెప్పమని వాళ్ళు. ఇది ఇంకా ఫ్రై అయిందా ఇంకా అవ్వాలా? ఓకే ఫస్ట్ రౌండ్ ఈజ్ డన్. 2 leg piece. విని పట్టుకొని రామ్మా, ఇంక చెరి అటుపక్కరా నువ్వు కూడా. ఇక్కడ గట్టి మీద కూర్చోండి ఇద్దరు, ఇక్కడ కూర్చోండి. ఏది లెగ్ పీస్ ఎలాగని చూపించండి, కాల్తో చూసుకో. కాలిందా? కాలింది కాలింది మంచిగా కాలింది, ఇద్దరికి కాలింది. వెళ్ళి టమాటా చెప్తాండి వెళ్ళి, అది ఇక్కడ పెట్టి అందుకలా వీడియో తీద్దాం. ఉన్నారు ఇక్కడ, నెక్స్ట్ వేస్తున్నారు ఇక్కడ. నా వైఫ్ KFC చేస్తుంటే మా బుడంకాయలు ఇద్దరు తినడానికి రెడీగా కూర్చున్నారు పొలాల పక్కన. సో లెట్ స్టార్ట్. చేసుకున్నాం ఇద్దరు ఒక్కొక్కటి, కాల్తో చూసుకో. అన్నీ కోటి ఏమో నువ్వు. ఓకే టమాటా కచ్చప్ వేసుకోండి.
ఓకే, తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. బాగుందా? సూపర్గా ఉందా? బయటకి లోపల చీర భలే ఉంది. యాక్చువల్గా ఇక్కడ తెచ్చుకున్నాం, చేస్తున్నాం. సూపర్ టేస్టీ. Fantastic. Nice. చాలా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, తినండి. సూపర్ ఉంది. ఓకే, రెండో ట్రిప్ రెడీ అయ్యింది. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ తినడానికి రెడీగా ఉన్నారు మా వాళ్ళు. వేసుకోండి. ఎముకో సాసటి ఇవ్వమ్మ చెల్లికి. నువ్వు తీసుకుంటా. పెట్టమ్మా అక్కడ. ఇలా కాలిపోయింది అట్లా పిల్లకి తీయండి. పొలాలు ఊగి మా అమ్మ చెయ్యి మా చెయ్యిపోయి అడుగు అని కామెంట్లు పెడతారంట. డ్రింక్ క్యాప్ ఓపెన్ చేసి ఇవ్వు. డ్రింక్ క్యాప్ ఓపెన్ చేసి ఇవ్వమ్మా. వావ్, సూపర్. తాగే. ఓకే, పెరుగన్నంతో కేఎఫ్సి. చాలు 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 చాలు. పెరుగన్నంతో కేఎఫ్సి పొలాల్లో అన్నమాట. ఎలా ఉంటుందో చూద్దాం. కానీ ఈ పొలాల పక్కన ఇలా కూర్చొని పెరుగన్నంతో ఈ కేఎఫ్సి తింటే భలే భలే ఉంటుంది తెలుసా. ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం మా భోజనం పెరుగన్నమే. ఓకే, హ్యాపీ ఆవిడ.